యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. ఒకసారి ఒక వ్యక్తి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆయన యాక్చువల్గా అయితే దేవుని యొక్క మాటలు చెప్పడానికి ట్రైన్ ఎక్కారు. వయసులో చాలా పెద్ద ఆయన. మరి ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ మూవ్ అయిన తర్వాత మరి ఆయన దేవుని యొక్క మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు. మరి అందరూ కూడా మరి యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ముకోండి అని చెబుతూ ఉంటే మరి అదే కోచ్ల దగ్గరలో కూర్చున్నటువంటి ఒక స్త్రీ లేచి చాలా కోపంతో మరి ఆయన్ని తిడుతూ, దేవుడు ఎక్కడున్నాడయ్యా, దేవుడు అంటే చూపించు అని ఆమె అతన్ని తిట్టి కూర్చుంది. నువ్వు దేవుడి గురించి చెప్తున్నావు అని తిట్టి కూర్చుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆయన లేచి మళ్ళీ యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మళ్ళీ తిరిగి రానై ఉన్నారు, త్వరలో ఆయన రాకడ కూడా జరగబోతోంది, ఆయన మీరు విశ్వాసం ఉంచండి, ఆయన విశ్వాసం ఉంచితే మిమ్మల్ని కూడా ఆయన తన రాజ్యాన్ని తీసుకుని వెళ్తారు అని మళ్ళీ ఆయన లేచి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన చెబితే మీకు ఇంకా కోపం వచ్చింది. ఇంకా కోపం వచ్చి ఇంకా వెళ్ళిపోయి, ఆయన వయసులో పెద్ద ఆయన అనమాట, మరి ఆయన్నే కొట్టడం స్టార్ట్ చేసింది. ఆయన కొడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆమె కుమారుడు ప్రక్కనే ఉన్నాడు. ఆ అబ్బాయి గట్టిగా అరుచుకుంటూ, మమ్మీ నువ్వు అతన్ని కొట్టొద్దు, ఎందుకంటే అతడు దేవుని యొద్ద నుంచి పంపబడిన దేవుని సేవకుడు అని ఎప్పుడైతే ఆ అబ్బాయి అన్నాడో ఒక్కసారిగా ఈమె అలాగే ఇంకా మోకాల మీదకి వచ్చేసి మోకాల మీద పడిపోయి ఆయన దగ్గర ఏడుస్తుంది. ఎందుకో తెలుసండి ఎందుకు ఏడుస్తుందంటే, అప్పటిదాకా మరి ఏం చేసింది, ఆయన తిట్టి కొడుతున్న వ్యక్తి ఎందుకు ఏడ్చిందంటే, వాస్తవంగా ఆమె కుమారుడు మూగవాడు, మాటలు రావు. ఎన్నో స్థలాలకి ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు, మరి ఏమీ అవ్వలేదు, స్వస్థత రాలేదు. సో ఎప్పుడైతే ఈయన ఆ కంపార్ట్మెంట్లో కోచ్లోకి వెళ్ళి దేవుడి గురించి చెప్పడం స్టార్ట్ చేశారో, దేవుడు మరి ఆయన చెప్తున్న మాటలు ఆ చిన్న బాబు విని నమ్మి విశ్వసించాడంతే. అక్కడికక్కడ అద్భుతం జరిగింది కదండి, చాలా ఆశ్చర్యం. మరి ఆమె అయితే ఒక్కసారిగా ఇంకా కన్నీళ్ళతో పెట్టుకొని ఏడుస్తూ, మరి దేవా నన్ను క్షమించు, సార్ నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇలా తిట్టి నేను కొట్టడం స్టార్ట్ చేశాను అని ఆమె కూడా ఆ రోజున పశ్చాత్తపడి దేవుని క్రియలు తెలుసుకోండి, దేవుని యొక్క కార్యాలు ఏ రీతిగా ఉంటాయో తెలుసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, హల్లెలూయా. మనం ఆ చిన్న బాబు వల్ల ఏ రీతిగా అయితే విశ్వసించి దేవుడి మీద ఆధారపడ్డాడో దేవుడు ఆ కార్యాలు చేయగలడు. ఈ రోజున ఒక వాక్యం ధ్యానం చేసుకుందామండి. మన పరిశుద్ధ గ్రంథాలను
ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12, 13 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆమ్ 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 ఉమ్, ఉమ్, చాలండి. చాలాసార్లు మరి విశ్వాసులుగా మన జీవితాల్లో ఒక ఆలోచన మనకుంటుంది. ఏంటి ఆలోచన అంటే, మరి ఈ క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టం. ఈ విశ్వాస జీవితం మరి ముఖ్యంగా ఖచ్చితమైన భక్తి చేయడం, మరి వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా నడుచుకోవడం, లేక దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడం, ఆయన ఆజ్ఞాపించినట్టుగా ఆ ప్రకారంగా చేయడం చాలా కష్టం అని మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే గమనించండి, దేవుడు మనకి ఏదైనా ఒక మాట చెప్పారంటే అది మనము దాన్ని చేయగలమా చేయలేమా? దేవుడు ఏదైనా మనకు ఒక ఆజ్ఞ చెప్పారంటే అది మనం పాటించగలమా పాటించలేమా? అది మన వల్ల అవుతుందా మన వల్ల అవ్వదా? చెప్పండి. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను అనుకోండి, ఉదాహరణకి మా చిన్న బాబు ఉన్నాడు కదా, ఇజ్రాపాల్. సో వాడికి నేను ఈ పుల్పిట్, ఈ పోడియం ఉంది కదండి, సో దీన్ని ఇక్కడ నుంచి మరి మా ఇంటి దాకా మోసుకెళ్ళమని చెప్పగలనా? ఎందుకు చెప్పలేనండి? ఆ మైండ్ కూడా ఎందుకు రాదు? చిన్నవాడు కదండి, మోయలేడు కదండి, మోయలేడు. కాబట్టి అదే ఒక పుస్తకం ఇచ్చి ఇది మరి తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళగలడు కదండి. సో ఈ పని చెప్పగలను. ఇది మోసి అక్కడికి తీసుకెళ్ళమని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది మోయలేడు, అది చేయలేడు కదండి. సో ఇది చేయగలడు, ఇది చిన్న పని కదండి. సో కాబట్టి ఇదైతే తన శక్తికి మించింది, ఈ పని చేయలేడు. అలాగా మనం ఎలాగైతే ఆటోమేటిక్గా మన మైండ్ మనకి వాళ్ళు ఏదైతే చేయగలరో ఆ పనే మనం చెప్తాం. వాళ్ళు చేయలేని పని మనం మన పిల్లలకి ఎప్పుడు కూడా చెప్పం. అలాగే దేవుడు కూడా చాలా గొప్పవాడు, నమ్మదగినవాడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు. హల్లెలూయా. మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఎవ్వరూ లేరు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఎందుకంటే మిగతా పరిస్థితుల్లో మనం చూసినప్పుడు, భక్తి విధానాలు చూసినప్పుడు ఎంతో కష్టపడుతుంటారు. చెప్పులు లేకుండా కొన్ని కిలోమీటర్ల తరబడి వాళ్ళు నడుచుకుంటూ, ఒక బరువు మోసుకుంటూ, నెత్తి మీద ఒక పెద్ద మూట మోసుకుంటూ మరి ఒక చోటుకు వెళ్ళి ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తూ ఉంటారు. లేకపోతే మరికొంతమంది మీరు చూస్తూ ఉంటారు, ఒక కొరడా తీసుకొని లేకపోతే చాకు తీసుకొని కదండి తమ దేహాలని వాళ్ళు గాయపరుచుకుంటూ ఆ రీతిగా చేస్తూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరికొంతమంది ఇంకా మోకాళ్ళ మీద కొండపైకి ఎక్కడం, మళ్ళీ కిందకి దిగడం అది చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది కొన్ని కిలోమీటర్లు ఎండలో కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళి వాళ్ళ భక్తి విధానాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏదైనా మనకు అలాంటిది చెప్పారా? మీరు 1,00,000 కిలోమీటర్లు మీరు చెప్పులు లేకుండా నడవండి అని చెప్పారు ఎక్కడైనా? చెప్పలేదు. లేకపోతే మీరు మిట్ట మధ్యాహ్నం వేళ బాగా ఎండ ఒక 45 degreesలో ఉన్నప్పుడు మరి ఆ కొండని ఎక్కి 10 సార్లు దిగమని దేవుడు ఏమని చెప్పాడా? చెప్పలేదు కదా. సో అంటే అటువంటి కష్టమైన పనిని దేవుడు మనకు చెప్పలేదు. ఎందుకంటే దేవుడు అది చెబితే మరి మనకు చాలా కష్టం అయిపోతుంది కదండి, చాలా కష్టమైపోయి మనం చేయలేం. ఆ పని మన వల్ల కాదు. ఇంకా విసిగిపోతాం, మధ్యలోనే ఇంకా వదిలేస్తాం, వి గివ్ అప్. ఎందుకంటే మన వల్ల అది కష్టం, మన శక్తికి మించింది, అది మన వల్ల కాదు. అయితే దేవుడు ఎక్కడ కూడా మన వాక్యాలు చూసినప్పుడు ఏది కూడా మన శక్తికి మించింది, ఇది చేయండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని దేవుడు ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ బైబిల్లో ఎక్కడ దేవుడు చెప్పలేదు. అయితే దేవుడు చెప్పినవన్నీ కూడా ఎలాంటివంటే, ఆయన చెప్పిన మాటలు, మనకిచ్చిన ఆజ్ఞలు, మనం ఎలా ఉండాలని చెప్పిన మాటలు కూడా అది మన వల్ల అయ్యేటటువంటి పనులే. మన శక్తికి మించినవైతే కాదు, అది మన వల్ల అయ్యే పనులే దేవుడు మనకు చెప్పారు. దేవుడు చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం ఇది చాలా కష్టమండి, మరి నేను ఏదో అనుకున్నాను, మరి ఇలాగా ఒక మంచి విశ్వాసగా జీవించాలంటే ఇది చాలా కష్టమండి, ఈ భక్తి జీవితం మరి నేను చేయలేను,
ఇది చాలా కష్టం, యేసుప్రభు వారు ఆయన చెప్పిన బోధ, ఆయన చెప్పిన మాటలు చాలా కష్టంగా ఉన్నాయండి, ఇది నా వల్ల కాదు అని మరి మనం అనుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మనం అనుకున్నటువంటి ఆ యొక్క ఊహకు, ఆలోచనకు భిన్నంగా యేసుప్రభు వారు ఒకసారి ఒక మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 11:29 చదవండి. చక్కని మాట. ఆయన మన నుంచి ఆశించే జీవితం, మన నుంచి ఆయన అడుగుతున్నది, ఆయన కోరుకుంటున్నది ఎటువంటి జీవితం ఒకసారి చూడండి. ఈ ఖచ్చితమైన విశ్వాస జీవితం జీవించాలంటే ఎటువంటిదో చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ వచనాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చదివారండి? యేసుప్రభువే చెప్తున్నారు, నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంది. అంటే నన్ను వెంబడించడం చాలా ఈజీ. నేను మీకు చెప్పే పనులు చాలా లైట్గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. ఆయన మనము చేయలేని పని ఎప్పుడు మనకు చెప్పలేదు. ఆయన తెలుసు మన యొక్క సామర్థ్యం ఎంత, మన శక్తి ఎంత, మనం ఎంత మటుకు మనం సహించగలం, పరిస్థితులు ఎంత మటుకు మనం తట్టుకోగలం, మన ఆ యొక్క సామర్థ్యం ఎంత, కెపాసిటీ ఎంత దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన శక్తికి మించింది చేయలేదు, దేవుడు చెప్పలేదు. అందుకు ఇంకా చెప్పాలంటే నన్ను వెంబడించడం చాలా సులువైనది, చాలా తేలిక. అయితే మనం ఏమనుకుంటామండి చాలాసార్లు, అమ్మో మన వల్ల కాదండి బాబు, ఈ క్రైస్తవులుగా ఉండడం మన వల్ల కాదు, ఈ భక్తి చేయడం మన వల్ల కాదు, ఇలా దేవుడు చెప్పినట్టుగా మనం ఉండాలంటే అది చాలా కష్టం, లేకపోతే కరెక్ట్గా బైబిల్ చెప్పినట్టుగా మనం నడుచుకోవాలంటే అది చాలా కష్టం, మన వల్ల కాదు. ఎవరో అప్పట్లో వాళ్ళు చేశారు కానీ ఆ భక్తి, నోవహు, అబ్రహాం చేశారు కానీ మన వల్ల అయితే కాదు, మనకి ఇప్పుడు చాలా కష్టం. అప్పట్లో వాళ్ళకి ఏ డిస్ట్రాక్షన్స్ అవేవి లేవు కాబట్టి పర్వాలేదు, వాళ్ళు చేశారు. కానీ మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి మరి మన వల్ల ఆ రీతిగా అంత భక్తిగా జీవించడం మరి మన వల్ల కాదు. దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆశిస్తున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా చేయాలంటే మన వల్ల కాదు అని చాలామంది విశ్వాసులు అనుకుంటూ మరి పొరపాటు చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నా యొక్క కాడి తేలికగా ఉంది, నా భారము సులువుగా ఉంది. కాబట్టి మీరు నన్ను వెంబడించడము అది కష్టమని అనుకోవద్దు, ఇది నా వల్ల కాదండి అని అనుకోవద్దు, నేను ఈ భక్తి చేయలేను అని అనుకోవద్దు, అది సులభమైందే. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడు ఇది మనకు సులువుగా ఉంటుంది, ఎప్పుడు మనకి ఇది కష్టంగా ఉంటుందంటే, మన యొక్క సొంత శక్తి చేత, బలము చేత, తెలివి చేత ప్రయత్నిస్తే మాత్రం అది మనకు కష్టంగా ఉంటుంది. అయితే యేసయ్య సహాయం చేత, దేవుని సహాయం చేత మనము ముందుకు వెళితే అప్పుడు అది మనకు సులువు అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మన యొక్క ఈ ఆత్మీయ జీవితం అనేది సులువు అవుతుంది. తర్వాత ఈ రోజున మనం చదువుకున్న ఆ వాక్య భాగాన్ని తిరిగి వద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13లో అసలు దేవుడు తన ప్రజల నుంచి అడుగుతున్న విషయాలు ఏంటి, ఆయన మన నుంచి ఆశిస్తున్నటివి ఏంటి, ఆయన మన నుంచి ఎటువంటి రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మీరు ఒక స్కూల్లో జాయిన్ అయితే మీరు అడుగుతారు కదండి, సో ఏంటి మేము ఏ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి, రైట్? సో పలానా క్లాస్లో మా బాబు జాయిన్ అవుతున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఓకేనండి. మరి క్లాసెస్ ఎలా ఉంటాయి, లేకపోతే హోంవర్క్స్ ఎలా ఇస్తారు, మరి పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, మరి అన్నీ మీరు కనుక్కుంటారు కదండి రిక్వైర్మెంట్స్ ఏంటి. కాబట్టి ఎందుకంటే మేము దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి, ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం చేయాలి కాబట్టి, సో దేవుడు కూడా మనకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ దేవుడు చెప్పారు. సో ఇందులో మనుషుని వాక్య భాగంలో ఒక 5 విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు, అంతే, అవి చేయండి చాలు. అవి కూడా చాలా సులభమైనవే, అంటే మన వల్ల అయ్యేదే, మన చేత కానిదేమీ దేవుడు చెప్పలేదు, మన శక్తికి మించినవి దేవుడు చెప్పలేదు. అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ 5 సంగతులు ఈరోజు మీతో క్లుప్తంగా పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడు వాటినే మరి మనం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. చూడండి, మొట్టమొదటి విషయం ఏంటండి? చాలండి, అది మొట్టమొదటి విషయం, నీ దేవుడైన యెహోవాకు భయపడి, టు ఫియర్ ద లార్డ్, లేకపోతే టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్.
మొట్టమొదటిగా మన దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది ఏంటి, మనం ఏం చేయాలని దేవుడు కోరుకున్నారంటే సింపుల్, దేవునికి భయపడాలని దేవుడు కోరుతున్నారు. సో దేవునికి భయపడడం అంటే ఏంటి? మళ్ళీ దీన్ని కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు కొంతమందికి చీకటి అంటే భయం, ముఖ్యంగా పిల్లలకి ఆ యొక్క డార్క్ రూమ్లోకి వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు భయపడిపోతారు. అమ్మో చీకటి కాబట్టి, లేకపోతే నైట్ టైం అక్కడ దాకా వెళ్ళమంటే వాళ్ళు ఒక భయం, చీకటి అంటే భయం. లేకపోతే కొంతమందికి నీళ్ళు అంటే భయం, వాటర్ కదండి. లేకపోతే కొంతమందికి హైట్స్ అంటే చాలా భయం. ఒక 35 ఫ్లోర్స్ నుంచి మీరు కిందకి అలా చూడాలంటే చాలా కొంతమంది భయపడిపోతుంటారు. సో కొంతమంది కొన్ని విషయాలు వాళ్ళు భయాన్ని కలిగిస్తాయి. సో ఇప్పుడు ఇది అటువంటి భయం కాదు. మీరు నాకు భయపడండి దేవుడు చెప్తున్నాడంటే ఏదో ఒక మానసికమైనటువంటి భయం, ఒక సైకలాజికల్ ఫియర్, లేకపోతే ఒక ఫోబియా కాదు. సైకాట్రిస్ట్స్ వాళ్ళు చాలా రకాల మోడర్న్ ఏజ్లో మనకు వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో రకాల ఫోబియాలు చాలా మందిలో ఉంటాయని అనేక రకాల ఫోబియాస్ లిస్ట్ అవుట్ చేశారు. అంటే ఒక్కొక్కరికి ఒక భయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుందని. అటువంటి భయం గురించి దేవుడు చెప్పట్లేదు మీరు నాకు భయపడండి అంటే. దాని అర్థం ఏంటంటే ఇక్కడ దేవుని మనం ఆ రీతిగా ఘనపరచాలి. ఘనపరచడం లేక గౌరవించడం. గౌరవించడం కంటే చాలా ఉన్నతమైనటువంటిది ఘనపరచడం. ఇప్పుడు మనం తోటి మనుషులకి గౌరవం ఇస్తాం కదండి, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. సో ఇది మోర్ దాన్ రెస్పెక్ట్ టు ఆనర్ గాడ్, దేవుణ్ణి ఘనపరచడము. సో ఇట్స్ ఎ గాడ్లీ ఫియర్, ఇట్స్ ఎ హోలీ రెవరెన్స్ అని అంటారు. సో దేవునికి మనం అటువంటి ఘనతను ఇచ్చేవారుగా మనం ఉండాలి. సో అది ఆయనకు భయపడము అంటే. భయపడడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో అది మనం గ్రహించి ఇక ఆయనకి ఇవ్వాల్సిన గౌరవము ఆయనకి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, మరి మీరు ఒక చోటుకి వెళ్ళారు, ఒక వ్యక్తిని మామూలు మనిషి అనుకున్నారు, రైట్? మామూలు మనిషిలాగా ఆయన కూడా అందరితో కలిసి బహుశా పార్క్లో కలిసి ఆయన కూడా వాకింగ్ చేస్తూ వెళ్తున్నాడు అనుకుందాం, రైట్? సో వాక్ చేస్తూ వెళ్తున్నాడు, ఆయన కూడా మామూలు మనిషిలాగా ఉన్నారని మామూలుగా వెళ్తున్నారు. అయితే మీ పక్కనున్న వాళ్ళు మీకు చూపించదుగో ఆయన ఎవరో తెలుసా, ఆవిడెవరో తెలుసా, ఆయన మినిస్టర్, ఆవిడ మినిస్టర్, మంత్రి అని చెప్పారనుకోండి, ఒక్కసారిగా మీరు అలర్ట్ అయిపోయి ఓకే వాళ్ళ ప్రత్యేకంగా మీరు ఇప్పుడు చూస్తారు కదండి, అమ్మో ఆవిడ మినిస్టర్ అంటే ఆయన మినిస్టర్, ఆయన మామూలుగా జస్ట్ అలాగే అందరితో కలిసి పార్కులో వాకింగ్ చేస్తూ ఒకనే జాగ్ చేస్తూ ఉన్నారు అని. అప్పుడు ఏం చేస్తారంటే మీరు వాళ్ళకి కొంచెం అప్పటి నుంచి స్పెషల్గా మీరు వాళ్ళని చూసి, రైట్, ఇంకా మీరు వాళ్ళని కలవాలని కూడా ప్రయత్నిస్తారు, వాళ్ళతో మాట్లాడాలని కూడా మీరు ప్రయత్నిస్తారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు కదండి. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి ఎవరో తెలిసి ఇక అప్పటి నుంచి వాళ్ళని స్పెషల్గా ప్రత్యేకంగా చూడడం మీరు స్టార్ట్ చేస్తారు. సో దేవునికి భయపడడం అంటే అదేనండి. దేవుడు ఎవరో మనము మన హృదయంలో గ్రహించి ఆయన ఎంత గొప్పవాడో అది తెలుసుకుంటే, ఆయన శక్తి ఎంత గొప్పదో తెలుసుకుంటే ఇక మనం కూడా ఇక సైలెంట్గా ఉండం. కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా ఆ దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవము మనం ఆ దేవుడికి ఇస్తాం. ఆ దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క ఘనత మనం ఆ దేవుడికి ఇస్తాం. ఆ దేవుడికి ఇంకా ఏ రీతిగా మనం ఇంకా ఆయన్ని చూడాలో, స్పెషల్గా చూడాలో, ఇంకా మనం ఇంకా ఆయన్ని క్యాజువల్గా ఇంకా మనం చూడం. ఎలాగైతే ఈయన మంత్రి, ఆవిడ మంత్రి అని మీకు తెలియగానే ఇక అందరిలో ప్రత్యేకంగా చూస్తాం కదండి. అలాగ దేవుణ్ణి మరి మనం ప్రత్యేకంగా చూచేటటువంటి ఒక అనుభవంలోకి మనందరూ రావాలి. అయితే ఆ రోజుల్లో ఒక విచారకరమైన సంగతి ఏంటంటే దేవుని ప్రజలే, పేరుకి వాళ్ళు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు, కానీ చాలా మంది వారిలో దేవుని భయభక్తులు వారు ఆయన మీద కలిగి లేరు. ఇంకా చెప్పాలంటే ఒక తరము స్టార్ట్ అయింది. ఆ తరం ఎవరంటే యెహోవాను ఎరుగనే తరము ఇశ్రాయేలులోంచే పుట్టుకొని వచ్చింది. అంటే దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారే పేరుకి, అయితే వారికి దేవుడు అంటే భయము భక్తి కూడా లేకుండా పోయింది. దేవుడు అంటే భయభక్తులు వారు కలిగి లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకే ఇదే ద్వితీయోపదేశ కాండం ఒకసారి 6వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. చాలండి. దేవుడు ఏం కోరుతున్నారంటే చూడండి, మనము దేవునికి భయపడాలని దేవుడు కోరుతున్నారు. తర్వాత ఎవరంటే మన కుమారులు, అంటే మన సంతతి, మన పిల్లలు
దేవునికి భయపడాలని దేవుడు కోరుతున్నారు. అంత మాత్రం కాదు, మళ్ళీ వారి పిల్లలు అంటే మీ మనవళ్ళు మనవరాళ్ళు, ఓకేనండి. సో ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు కూడా దేవునికి భయపడాలని అంటే దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మరొకసారి, భయపడాలంటే నేను చెప్పాను ముందు, ఇది ఒక సైకలాజికల్ ఫియర్, ఫోబియా కాదు. అమ్మో దేవుడు చంపేస్తాడేమో దేవుడు లేకపోతే అని, అది ఒక రకమైన సెంటిమెంటల్ ఫియర్ కాదు, సైకలాజికల్ ఫియర్ కాదు, ఒక రిలీజియస్ ఫియర్ కాదు. అదేంటంటే దేవుడు ఎవరో మనం గ్రహించి ఆయనకి ఇచ్చేటటువంటి ఆ గౌరవాన్ని దేవునికి భయపడుట అని మనం పిలుస్తాం. ఆ హోలీ రెవరెన్స్, గాడ్లీ ఫియర్, ఆ ఆనర్, ఆ రెస్పెక్ట్ అనేది దేవుడికి మరి మనము ఇవ్వవలసి ఉన్నది. కాబట్టి దేవుడు ఆ రీతిగా దానిని కోరుకుంటున్నారు. సో నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు, సో అన్ని తరముల వారు కూడా ఆ రీతిగా దేవునికి భయపడాలి. అయితే ఇక్కడ దేవునికి భయపడితే నాకు వచ్చే లాభం ఏంటండి? అక్కడే ఉంది, చదవండి, పక్కనే చదవండి, కంటిన్యూ, సేమ్ వర్స్. యెహోవాకు భయపడి చాలండి, మీ జీవిత కాలం అంతా కూడా మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. అదండి, యెహోవాకు భయపడితే వచ్చే మేలులేంటి, దేవుని భయము భక్తి కలిగి ఉంటే వచ్చే లాభాలేంటి, ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. వాటిలో ఇక్కడే ఒకటి మనం చూసాం, ఏంటంటే నీ జీవిత కాలం అంతా కూడా నీవు దీర్ఘాయుష్మంతుడిగా నీవు ఉంటావు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటుంది. ఎవరి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుందంటే అందరి మీద కాదు. దేవుడు అందరినీ ప్రేమించేవాడే, దేవుడు ఎక్కడ పక్షపాతం చూపించే దేవుడు కాదు. అయితే ఎవరు దానిని తమ జీవితాలు వ్యక్తిగత పొందుకుంటారంటే ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనకు భయపడతారో వారు మాత్రమే తమ జీవితాల్లో వారు జీవించిన కాలం అంతా కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఇంకా కొన్ని ఆశీర్వాదాలు చూద్దాం. దేవునికి భయపడితే ఏం జరుగుతుంది? కీర్తనలు 34వ కీర్తన 7వ వాక్యాన్ని చదవండి ఎవరైనా. యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సో యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మొన్నటి దినాన ఒక విషయాన్ని మీతో పంచుకున్నాను. ఒక ఆవిడ మధ్యరాత్రి తర్వాత నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా అంత దూరంలో కొంతమంది రౌడీలు తాగేస్తున్నారు. మరి కాబట్టి మరి ఆమె రావడం వాళ్ళు చూచి గమనించేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళని దాటుకునే వెళ్ళాలి, ఇంకా వెనక్కి వెళ్ళి వేరే రూట్లో వెళ్ళడానికి వేరే మార్గం లేదు. మరి ఆ తరుణంలో ఆమె ప్రార్థన చేసుకుందంతే. మరి ఆమె దేవునికి భయపడే వ్యక్తి కాబట్టి దేవుడు ఏం చేస్తారండి, అక్కడికక్కడే ఒక పెద్ద బాడీ గార్డ్స్ దేవుడు పంపించాడు, దేవదూతలు పంపించారు. అప్పుడు దాకా వాళ్ళు ఆమెను చూస్తూ ఏదో మాట్లాడుతున్న వాళ్ళు ఇంకా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆమె చాలా ధైర్యంగా వాళ్ళని క్రాస్ చేసుకుంటూనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు, ఇదిగో ఫస్ట్ మనం ఈవిడ ఒక్కతే వస్తుంది అనుకున్నాము, అయితే ఒక్కతే కాదు, మరి ఆయుధాలతో ఉన్నటువంటి బాడీ గార్డులు ఉన్నారు, ఇంకా మనం ఏం చేసినా కూడా వాళ్ళు ఆ ఆయుధాలతో మనల్ని చంపేస్తారు అని ఆ భద్రతను దేవుడు వారికి కల్పిస్తారు. ఎవరికంటే ఎవరైతే ఆయన యందలి భయభక్తులు కలిగి ఉంటారో దేవుడంట ఆయన దూత వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించును అనేది ఇంకొక ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే అధ్యాయంలో ఇంకొక ఆశీర్వాదాన్ని చూద్దాం. 9వ వచనం చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఎందుకంటే ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. అదండి, ఇక్కడ ఇంకొక మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడి మాటలు ఎవరికి సెలవిస్తున్నారంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండమని, అన్య జనులకు కాదు, దేవుని ప్రజలకే. ఇక్కడ కూడా యెహోవా భక్తులారా అని చెప్పి అప్పుడు మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి అని ప్రస్తావించడం జరిగింది. అక్కడ ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయులకే అనగా దేవుని ప్రజలకే ఆయన ఆ మాట కూడా చెప్తూ ఉన్నారు. దేవునికి మీరు భయపడితే చాలు,
అందులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో మేలులు ఉన్నాయి. మీరు భద్రపరచబడతారు. మీరే కాదు, మీ పిల్లలు వారి సంతతి వాళ్ళు భద్రపరచబడతారు. వారు కూడా రక్షణలోకి వస్తారు. అలాగే ఇక వారు కూడా దీవించబడతారు. మీరు కూడా మీ జీవిత కాలం అంతా మీరు ఎక్కడున్నా కూడా దీర్ఘాయుష్మంతులుగా మీరు ఉంటారు. దేవుని హస్తము ఆశీర్వాదం మీ మీద వస్తుంది. అలాగే మీకు ఏ కొదువ కూడా ఉండదు. కొదువ ఉన్న దేవుడే ఆ కొదువలను తీసివేసి ఆయన మీకు సహాయం చేస్తాడు. అయితే ఎప్పుడు ఎవరికి ఇది కలుగుతుంది? అందరికీ కాదు, ఎవరైతే ఆయన యందలి భయభక్తులు కలిగి జీవిస్తారో. అందుకే ఆ రోజుల్లో యోబు భక్తుడి గురించి ఒక చక్కని మాట మనం చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు ఎటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటో చూద్దాం. యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడండి. అతడు యథార్థవర్తనుడంట, న్యాయవంతుడిగా జీవిస్తున్నాడు. అదండి దేవుని యందలి భయభక్తులు కలిగి. అదండి యోబు ఎటువంటి వ్యక్తి అండి? దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి. మరి దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి అన్ని విధాలుగా దీవించి దేవుడు ఒక ప్రత్యేకమైన భద్రతని అతడికి తోడుగా ఉంచి, ఇంకా చెప్పాలంటే సాతాను వచ్చి దేవునితో సవాలు విసిరి, ఈ వ్యక్తిని నేను డిస్టర్బ్ చేస్తాను, ఈ వ్యక్తిని నేను చంపడానికి ప్రయత్నిస్తాను, ఈ వ్యక్తి కుటుంబాన్ని అతని పిల్లలని చంపడానికి ప్రయత్నిస్తాను, మరి అతని భార్యను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పిన ఒక విధంగా తాత్కాలికంగా దేవుడు దాన్ని అనుమతించినా కూడా దేవుని భద్రత అయితే ఆయన మీద ఉంది. అందుకే అతడు కొన్ని పరిస్థితులకు అనుమతించబడ్డాడు తాత్కాలికంగా, టెంపరీగా. అయితే మనకు తెలుసు చివరిగా దేవుడు అతని విశ్వాసాన్ని చూచి, అతని విశ్వాసం పరీక్షించబడిన తర్వాత దేవునిలో చాలా బలంగా ఉన్నాడు కదండి. సో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇక దేవుణ్ణి విడిచిపెట్టరు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టరు. లేకపోతే ఒక చిన్న సమస్య రాగానే దేవుడు ఎక్కడ ఉన్నాడండి, లేకపోతే అదండి ఇదండి అని వాళ్ళు విసుక్కుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ అలా ఉండేవారుగా ఉండరు. అందుకే యోబు అలా లేడు. యోబు ఏమో దేవుళ్ళు చాలా బలంగా స్థిరంగా ఉన్నాడు. ఎన్ని పరిస్థితులను కూడా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆయన మీద దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కానీ ఏమాత్రం కూడా దేవుడిని అతను దూషించలేదని మనం చూస్తున్నాం. చివరికి ఏం చేశారండి? 42వ అధ్యాయానికి వెళ్ళి మనం చూస్తే దేవుడు అతన్ని రెండంతలుగా దీవించాడు. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత, కొన్ని పరిస్థితులు తాత్కాలికంగా తన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతించబడిన తర్వాత, అది కూడా ఆ పరిస్థితుల్లో చూద్దాం, ఈయన అసలు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షిస్తున్న టైంలో కూడా దేవుని భద్రత అయితే ఆయన మీద ఉంది. దేవుడు కంప్లీట్గా ఏమి తన హస్తాన్ని ఆయన మీద నుంచి తీసివేయలేదు కదండి. అయితే కాబట్టి ఆ రీతిగా యోబు అద్భుతంగా దీవించబడ్డాడు. ఆయన దేశంలోనే అందరికి కూడా యోబు అంటే తెలుసు. దేవుడు అతన్ని అన్ని విధాలుగా దీవించాడు. ఎందుకంటే అతడు దేవుని యందలి భయభక్తులు కలిగిన వ్యక్తి. కాబట్టి ఈ రోజున సంఘముగా దాన్ని మనము కోల్పోకూడదు. దేవుని యందలి భయభక్తులు మనం కూడా ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దానివల్ల ఎన్నో మేలులు ఉన్నాయని ఇప్పుడే మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే అది లేకుండా గనక మనం ఉంటే మాత్రం చాలా ప్రమాదమే. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైతే అటువంటి దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించలేదో ఇశ్రాయేలీలు వారు అరణ్యంలోనే రాలిపోయారు, అరణ్యంలోనే చనిపోయారు. ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి లేరో అందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు. కేవలము 20 లక్షల మందిలో 2 మాత్రమే మిగతా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఐగుప్తులో స్టార్ట్ చేసిన వాళ్ళ 2 మాత్రమే కనానులో వాగ్దాన దేశంలో చేరుకున్నారు. వారు యెహోషువ, కాలేబు. ఎందుకంటే వారు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నారు. స్టార్టింగ్ నుంచి చివరి దాకా వాళ్ళు దేవుని భయభక్తులు విడిచిపెట్టలేదు. అంటే మధ్యలో వాళ్ళకు కూడా కొన్ని పరిస్థితులు వచ్చాయండి. వాళ్ళు కూడా డౌట్ పడే కొన్ని పరిస్థితులు వచ్చాయి. అయితే ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏమాత్రము దేవుని శక్తిని అనుమానించకుండా, శంకించకుండా వారు దేవుని మీదే ఆధారపడి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉన్నందుకు దేవుడు వారికి బహుమానంగా, ప్రతిఫలంగా ఆ వాగ్దాన దేశం చేరుకునే ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చారు. కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎంతో గొప్ప మేలు మనకుంది. తర్వాత ఆ వచనం మీరు చూస్తే తిరిగి మనం ద్వితీయోపదేశకాండకు వద్దాం. 2వ పని ఏంటో చూద్దాం. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారని చూడండి, చదవండి. ద్వితీయోపదేశకాండ 10:12.
మొదటిగా చూసాము, నీ దేవుడైన యెహోవాకు భయపడి. చాలండి. రెండవ విషయం ఏంటంటే, దేవుడు ఈరోజు మన నుంచి అడుగుతున్న విషయం ఏంటంటే, ఆయన మార్గములన్నిటిలో మనము నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. టు వాక్ ఇన్ ఆల్ హిజ్ వేస్. ఆయన ప్రతి మార్గములో మనము నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. గమనించండి, ఈ యొక్క నడక అనేది, వాకింగ్ అన్నప్పుడు ఏంటంటే, మనము అది ఇంకా యాక్షన్ కదండి. సో సిట్టింగ్ అంటే ఏమీ పని చేయకుండా అలా కూర్చోవడం. వాకింగ్ అంటే ఎస్, సంథింగ్ యాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ కదండి. మనం నడుస్తున్నాం కాబట్టి మనము దేవునితో ఆ సహవాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అలాగే అందులో ప్రోగ్రెస్ అనేది మనకు ఉండాలి, అందులో అభివృద్ధి మనము చూడాలి. అలాగే సహనము కలిగి కూడా మరి మనము జీవించాలి ఆయనతో నడుస్తున్నప్పుడు. మనకు బైబిల్లో ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. దేవునితో నడిచిన వ్యక్తి, సుమారు 300 సంవత్సరాలకు పైగా మరి ఆయన దేవునితో నడిచిన వ్యక్తిని మనం చూస్తాం. మరి ఆ పరిస్థితుల్లో దేవునితో ఒకానొక రోజు తన నడకను స్టార్ట్ చేశారు, ఆ నడకను కొనసాగించారు. మరి ఒకానొక రోజు వచ్చింది, ఆ నడకను ముగించారు. దేవుడే ఆయనను తన సన్నిధికి పిలుచుకున్నటువంటి దినము. అయితే మరి అన్ని చోట్ల మనం ఆయన గురించి చూసే విషయం ఏంటంటే, దేవునితో నడిచినటువంటి వ్యక్తి, దేవునితో నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అందుకే కీర్తనల గ్రంథానికి ఒకసారి వద్దాం రండి. కీర్తనలు 81:13. చూడండి, దేవుడు మరి ఆయన ఒక విధంగా చెప్పాలంటే కొంత బాధతోనే ఆ మాట, ఆ టోన్ మనం గ్రహించాలి. దేవుడు చెప్తున్న ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆయన టోన్ ఎలా ఉందో మనం గ్రహిస్తే, చూడండి, ఇశ్రాయేలీయులు మరి ఆయన చెప్పినటువంటి మార్గములన్నిటిలో వారు నడుచుకుంటే ఎంత బాగుండేది అంటే, దాని అర్థము వారు ఆయన మార్గములలో నడవలేదు అనర్థం. అందుకే వారు రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది వారి తప్పిదం. దేవుని సైడ్ నుంచి ఎటువంటి తప్పిదం లేదండి. దేవుడేమో అందరినీ సమానంగా ప్రేమించే దేవుడే. దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే దేవుడే. అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడు కోరుతున్న వ్యక్తి. అయితే మనమే అనేక సమయాలలో ఆయన మార్గములలో నుంచి నడవకుండా ప్రక్కకు తొలగిపోతూ ఉంటాం, పక్కకు తప్పిపోతూ ఉంటాం. అయితే దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఆయన మార్గములలో మనం రావాలి. మరి దేవుడు ఆయన మార్గం ఏంటో మనకు తెలియచేస్తాడండి. తప్పకుండా దేవుడు తెలియచేస్తాడు. దేవుడు మోషేకి తన మార్గములను బయలుపరచను అని వాక్యంలో ఉంటుంది. అంటే ఏది దేవుని మార్గము? ఉదాహరణకు మీరు ఈ హైవే వరకు వెళ్ళి అక్కడ నుంచి మీరు ఎన్ఏడికి వెళ్ళాలనుకుందాం. సో అక్కడికి వెళ్ళి మీరు అడిగితే ఎవరైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు కదండి. సో ఎన్ఏడికి వెళ్ళాలంటే మీరు ఇలాగ వెళ్ళండి అని చెప్తారు. సో మనకు కూడా కొన్నిసార్లు కొన్ని క్రాస్ రోడ్స్లో మనం కూడా ఉంటాం. కొన్నిసార్లు కొన్ని కన్ఫ్యూజన్స్లో, లేకపోతే కొన్ని తీర్మానాలు, కొన్ని కష్టమైనటువంటి తీర్మానాలు తీసుకునే సమయంలో మనం ఉన్నప్పుడు, ఆ సమయం ముందు మనం దేవుణ్ణి అడిగితే, ప్రభువా నీ మార్గం ఏంటి? మేము ఈ పరిస్థితిలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? నేను ఏ దారి గుండా వెళ్ళాలి? దేవా నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు. మీ మార్గం ఏంటి ప్రభువా? నేనైతే మరి ఇలా అనుకుంటున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అయితే ప్రభు మరి మీ చిత్తం ఏంటి? మీ మార్గం ఏంటి? మీ వాక్యం ఏం చెబుతుంది? మీ హృదయం ఏంటి? ఈ విషయంలో మీ తలంపులు ఏంటి? మీ ఆలోచనలు ఏంటి అని మనం ఆయన అడిగినప్పుడు దేవుడు మనకు ఏం చేస్తారండి? ఆయన మార్గములను ఆయన మనకు తప్పకుండా బయలుపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున ఆయన మార్గములను మనకు బయలుపరిచినప్పుడు ఇక ఆ మార్గంలో వెళ్తే కదండి. ఇప్పుడు అక్కడ హైవే దగ్గర మీరు వెళ్ళి ఎన్ఏడికి ఎలా వెళ్ళాలో మీకు తెలియదు, అడిగారు. మామూలుగా అయితే మీరు ఫస్ట్లో కొంత దూరం ఇటువైపు వెళ్ళారు, ఇటువైపు వెళ్ళి స్టేడియం దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ మళ్ళీ ఇంకొకరు అడిగారు ఎన్ఏడి ఎక్కడుందని. సో వాళ్ళు మళ్ళీ ఇటే చెప్పారు. సో కాబట్టి అప్పుడు మీరు ఇటు వెళ్ళారనుకోండి. సో కాబట్టి అక్కడ మీరు రైట్ ప్లేస్కి వెళ్ళారు కదండి. అప్పుడు మీరు వెళ్ళాలనుకున్న సరైన స్థలానికే వెళ్తారు. అలాగా మనం కూడా ఇప్పుడు దేవుని మార్గాలు ఎంచుకొని ఆయన మార్గంలో వెళ్తే ఏం జరుగుతుంది? చదవండి, ద్వితీయోపదేశకాండము 5:33. దేవుని మార్గాలు మనం ఎంచుకొని ఆయన మార్గాల్లో మనం ముందుకు వెళ్తుంటే ఏం జరుగుతుందో చూద్దాం.
ఉమ్. గమనించండి, దేవుడు ఆశిస్తుంది ఏంటంటే ఇక మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా ఇక తిన్ననైనటువంటి దేవుని మార్గములలోనే గనక మీరు వెళ్తే ఇది మీరు ఆ దేశమును స్వాధీనం చేసుకుంటారు. దేశమును స్వాధీనపరుచుకొని ఇక మీరు అందులో దీర్ఘాయుష్మంతులుగా మరి మీరు జీవిస్తారు. కాబట్టి మనము ఈ రోజున మొదటగా దేవుని మార్గాలు ఏంటో తెలుసుకోవాలి, లేక దేవుణ్ణి అడగాలి, ప్రభువా మీ మార్గం ఏంటి, లేక మీ ఇచ్చితం ఏంటి, ఈ విషయంలో ఫలానా విషయంలో ఏంటి మీ ఆలోచన ఏంటి, నేనైతే మరి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ప్లాన్స్ అయితే ఇలా ఉన్నాయి, నా థాట్స్ అయితే మరి ఇలా ఉన్నాయి, తండ్రి మీ మార్గాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, ఈ విషయంలో నాకు తెలియచే ప్రభు. ఎందుకంటే నేను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోకూడదు, రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోకూడదు, మరి నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, కాబట్టి నేను మీ మార్గంలో ఉండాలి తండ్రి బయలుపరచమని అడిగినప్పుడు దేవుడు తెలియచేస్తాడు. సో మరి ఆ మార్గంలో మీరు ముందుకు వెళ్తే ఏం జరుగుతుందండి, ఆ యొక్క వెళ్ళవలసినటువంటి చేరవలసిన ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మీరు చేరుకుంటారు. చేరి ఏం జరుగుతుంది, అక్కడ మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి దేవుని మార్గాలండి మరి మనం తెలుసుకుని అందులో ప్రయాణిస్తే అందులో అద్భుతంగా మరి దేవుడు మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే చివరికి మనం ఎక్కడికి వెళ్తామండి, రాంగ్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాం, తప్పుడు స్థలానికి అయితే మనం వెళ్ళాం కదండి, రాంగ్ లొకేషన్కి వెళ్ళాం కదండి. సో రైట్ లొకేషన్కి వెళ్తాం. సో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మరి మనము పొందుకుంటాం. దేవుడు అదే కోరుకున్నారు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే చాలా మంది దేవుని యొక్క మార్గాలు దేవుడు వారికి బయలుపరిచినా మరి వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు, అంటే అందులో నడవడానికి ఇష్టపడలేదు కొంతమంది. అది చాలా చాలా బాధ కలిగించే ఒక విషయం మీకు చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు ఏం కలుగుతుందండి, నెమ్మది కలుగుతుంది. అయితే అదండి, దేవుడేమో చాలా తేట తెల్లంగా చాలా స్పష్టంగా మనకు చెబుతున్నారు. ఎదుగోండి, మీరు అడగండి, వెదకండి, మేలు కలిగే మార్గం ఏంటి అని ఎంక్వైరీ చేయండి, మంచి మార్గం ఏంటో దేవుని మార్గం ఏంటో అడగండి, ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి. ఇక ఆ మార్గం తెలియచేయబడిన తర్వాత అందులో నడుచుకోండి అని దేవుడు చెప్తున్న వాళ్ళు ఏమంటున్నారండి, వాట్స్ దే రెస్పాన్స్? ఏం చెప్తున్నారండి వాళ్ళు, మేము అందులో మాకు ఆ మార్గాలు వద్దు, రైట్, మేము రైట్ వేలో వెళ్ళము, మేము ఎన్ఏడికి వెళ్ళాలంటే మధురవాడ వైపే వెళ్తాము. మధురవాడ వైపు వెళ్తే ఎన్ఏడి వస్తుందండి, రాదు. అయ్యో మీరు అక్కడ దాకా వెళ్ళారు కదండి, స్టేడియం దాకా వెళ్ళి అక్కడ మళ్ళీ ఎవరో చెప్తే అది కాదు ఇలా వెళ్ళండి చెప్పారు, మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ అటే వెళ్తున్నారేంటి, మళ్ళీ మీరు కార్ షెడ్ దాకా వెళ్ళారంటే లేదండి అక్కడ ఎన్నేడి ఇలాగ వెళ్తేనే ఎన్నేడి వస్తుంది, మేము అటు వెళ్ళమండి అని గనక వారంటే మరి ఎవరు ఏం చేయలేరు కదండి. సో వాళ్ళు ఇంకా అలాగే వెళ్తూ ఉంటారంటే, అలాగే కలకత్తా దాకా వెళ్ళినా కూడా మన ఎన్ఏడి రాదు, భువనేశ్వర్ దాటి వెళ్ళినా కూడా ఎన్ఏడి రాదు. అంటే చూసారా, అంటే వాళ్ళు ఎంత హార్డ్గా తయారైపోయారో, ఎంత హృదయ కాడ్స్ని వాళ్ళు ప్రవేశించి దేవుని మార్గములలో మేము నడుచుకోము అని చెప్తున్నారు. సో అందుకని దేవుడు చాలా స్పెసిఫిక్గా ఆ రోజున ఇశ్రాయేలుకి చెప్పాల్సి వచ్చిందండి, నేను మీ ఎదురు నుంచి ఒక పెద్ద కఠినమైనటువంటి విషయాలు ఏమి అడగట్లేదు కదండి, నేను ఏం చెప్తున్నాను, మీరు నా మార్గాలు నడుచుకోండి. అది కూడా ఎవరి మేలు కొరకు చెప్తున్నాను దేవుడు చెప్పారండి, ద్వితీయోపదేశ 10లో ఉంటుంది, నేను మీ మేలు కొరకే నేను చెప్తున్నాను దేవుడు అన్నాడు. కాబట్టి అది రెండవదిగా దేవుడు ఆశించాలి. మూడవదిగా చూడండి దేవుడు ఏం చెప్పారంటే, తిరిగి ద్వితీయోపదేశ కాండము 10:12 కొద్దాం. ఆయనను ప్రేమించి, చాలండి. మూడవదిగా దేవుడు మనందరి నుంచి కోరుకునేది, ఆశించేది వారి వల్ల అయ్యేదే. అదేంటి, ఆయన్ని ప్రేమించాలని. ఎందుకు దేవుణ్ణి వారు ప్రేమించాలి? ఎందుకంటే వారు ఒకప్పుడు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ వెట్టి చాకరీ చేస్తూ ఆ బాధలు, ఆ ప్రయాస, ఆ కష్టము పడలేక ఆయాసంతో మూలుగులతో అక్కడ రాజు మరి పెడుతున్నటువంటి బాధలు, ఆయన కొట్టేటటువంటి ఆ దెబ్బలకు వారు సహించలేక భరించలేక దేవుడికి మొరపెడితే
మరి ఏ సహాయము లేకుండా వారు అక్కడ పడి ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని కరుణించి కృపతో దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి విడిపించాడు. ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించి దేవుడు వారిని చక్కని మరి ఆ యొక్క దేశాన్ని దేవుడు వారిని నడిపించబోతున్నాడు. అలాగే వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదము జరగకుండా దేవుడు వారిని భద్రపరిచాడు. అలాగే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభము దేవుడే వారి పక్షంగా ఉండి సహాయం చేస్తూ, ప్రతిరోజు ఆకాశంలో నుంచి ఆహారాన్ని మన్నాగా కురిపిస్తూ, బండలో నుంచి వారికి మంచి నీటిని దేవుడు వారిని రప్పిస్తూ ఎంత చక్కగా దేవుడు వారిని చూసుకున్నాడు కదండి. ఏ చిన్న ఇబ్బంది రాకుండా దేవుడు వాళ్ళని చాలా చక్కగా వాళ్ళని దేవుడు చూసుకున్నారు. కాబట్టి అందులో అది దేవుడు పెద్దదేమీ అడగట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఏమడుగుతున్నాడండి? నన్ను ప్రేమించండి, మీరు నన్ను ప్రేమించండి అని దేవుడు వారిని అడుగుతున్నారు. అయితే చాలాసార్లు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక మాట చూద్దాం. కీర్తనలు 78 కీర్తనలో దేవుడిని వారు ప్రేమించకుండా ఏం చేశారో చూద్దాం. 22వ వచనం చదవండి. అలాగే 18వ వచనం. చూడండి, ఇంకా 19 కూడా చదవండి. అదండి, దేవుడేమో నన్ను ప్రేమించండి అని ఆయన చెబుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, దేవుని యందు నమ్మిక ఉంచలేకపోయి అవిశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి వారు ప్రేమించలేకపోయారు. కాబట్టి దానివల్ల వారే ఎన్నో నష్టాలను వారే కొని తెచ్చుకోవడం అయింది. అందుకే చాలా మంది వాగ్దాన దేశంలోకి చేరలేకపోయారు. కాబట్టి ఈరోజు దేవుడు మన నుంచి ఆశించేది ఏంటండి? చదవండి, 1 యోహాను పత్రిక 4:19. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ఇప్పుడు ఆయన్ని ప్రేమించగలుగుతున్నాము, లేక ఆయన ప్రజల్ని కూడా ప్రేమించగలుగుతున్నాము. అది ఈరోజు మనం చేయాలండి. అందుకే మరి మొత్తం అన్ని ఆజ్ఞలు కలిపి దేవుడు 10 ఆజ్ఞలు కలిపి దేవుడు ఎన్ని ఆజ్ఞలు చేశారండి? 2 ఆజ్ఞలుగా చేశారు. ఏంటి 2 ఆజ్ఞలు? మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ ప్రభు అయినటువంటి నీ దేవుడిని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పారు. కాబట్టి ఆ ప్రేమించే విషయంలో దేవుడు ఆ 2 ఆజ్ఞలు చెప్పారు. సో మొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఇక రీజన్ ఉంది, కారణం ఉంది. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము దేవుని ప్రేమించడంలో ఇనిషియేటివ్ మనం తీసుకోవట్లేదు. మొదట మెట్టు ఆయన తీసుకున్నాడు. ఇనిషియేటివ్ ఆయన తీసుకొని ఆయన మనల్ని ప్రేమించారు. ఎప్పుడు ప్రేమించారు? మనము ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకు నోచుకోని స్థితిలో మనముండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం ఏమాత్రం పొందుకోవడానికి అర్హత, యోగ్యత లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. అంత అద్భుతమైంది దేవుని ప్రేమ. కాబట్టి దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తే మన రెస్పాన్స్ ఎలా ఉండాలండి? తిరిగి మనం కూడా ఆ దేవుణ్ణి ప్రేమించాలి. అందులో ఏమాత్రం కూడా తప్పిపోకూడదు అని దేవుడు ఆశిస్తున్నారు. అయితే ఒక సంఘము ఆ విషయంలో తప్పిపోయింది. ఏ సంఘం అండి? ప్రకటనలో కదా ఆ 7 సంఘాల్లో మొదటి సంఘము పేరు ఎఫెసీ సంఘం. వాళ్ళు అన్ని బాగా చక్కగా చేస్తున్నారు. అయితే ఒక విషయంలో తప్పిపోయారు. దేవుడు చెప్పారు, ఈ విషయంలో మీ మీద ఒక నింద నేను మోపాలి. ఏంటని నింద? మీరు నా పట్ల మీకున్నటువంటి ఆ మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టేశారు. ఆ మొదటి ప్రేమ మీలో లేదు అని దేవుడు చెప్పి ఆ విషయంలో మరి మీరు పశ్చాత్తాపడి తిరిగి ఆ మొదటి ప్రేమతో మళ్ళీ మీరు చేసినటువంటి ఆ మొదటి కార్యాలు చేస్తేనే సరే, లేదంటే నేను వచ్చి ఆ దీపస్తంభాన్ని ఆ స్తంభం నుంచి నేను తీసివేస్తానని దేవుడు సెలవిచ్చాడు. అయితే దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి దేవుడు రావాల్సి వచ్చింది, ఆ దీపస్తంభాన్ని ఆ ఎదురు నుంచి తీసివేయాల్సి వచ్చింది. ఒక శిక్ష, ఒక పనిష్మెంట్ వారి మీదకి రావాల్సి వచ్చింది. అందుకు ప్రజెంట్ ఆ ఎఫెస్ చూస్తే ప్రజెంట్ మరి మన మోడర్న్ టర్కీలో ఆ ప్లేస్ ఉంది. ఇప్పుడు అక్కడ ఆ దీపస్తంభము లేదు. ఈ అరబ్బులు, ముస్లిమ్స్ వచ్చి వాళ్ళని శిక్షించి
మరి చాలా మటుకు అక్కడ క్రిస్టియన్ ప్రజెన్స్ లేకుండా చేశారు. ఎందుకంటే వారు దేవుని ప్రేమించలేని స్థితిలోకి ఆ సంఘస్థులు వెళ్ళిపోయారు. కాబట్టి అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే దేవుడు ముందుగానే ఈ విషయాలని గ్రహించిన వాడిగా సింపుల్గా దేవుడు వాళ్ళు చెప్పారు, నన్ను ప్రేమించండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున ప్రభు అందుకే ఆ 2 విషయాల ముందు చెప్తున్నారు. మీరు మీ ప్రభుని మొట్టమొదటిగా మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభుని ప్రేమించాలి. రెండవదిగా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇక 4 విషయంలోకి వెళ్దామండి. తిరిగి ద్వితీయోపదేశకాండము 10:12లోకి వద్దాం. నీ దేవుడని యెహోవాను సేవించాలి. అదండి టు సర్వ్. నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించాలి. ఆయన చెబుతున్నటువంటి పనులను చేయాలి, సర్వీస్. అందుకే ఈ విషయంలో యెహోషువ ఒక మంచి మాదిరిగా ఉన్నారండి. మోషే తర్వాత మరి అంటే దేవుని ప్రజలను నడిపించడానికి, ఆ వాగ్దాన దేశంలోకి నడిపించడానికి యెహోషువ అనే ఒక నాయకుని దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ యెహోషువ ఇక మోషే మరణం తర్వాత ఈ ప్రజలందరినీ కూడా ఇక ఆయనే ఆ యోర్దాను నదిని కూడా దాటించి ఇక అటువైపుకి ఆ వాగ్దాన దేశం కనాను దేశంలోకి దేవుడు మరి ఆయన ప్రజలందరూ నడిపించడం జరిగింది. ఇక నడిపించిన తర్వాత ఇక ఆయన దేవుడు చెప్పినట్టుగా ఏ పని చెబితే ఆ పని ఆయన చేశారు. ఇక 12 గోత్రాల వారికి కూడా ఆ యొక్క భూభాగాన్ని పంచిపెట్టమని దేవుడు చెబితే అది చేశారు. లేదు అక్కడ ఉన్న కొంతమందితో యుద్ధం చేయమని చెబితే యెహోషువ వారితో ఆ యుద్ధాన్ని చేయడం జరిగింది. ఇదిగో ఇప్పుడు ఈ ప్రజలకు నా మాట చెప్పు అని చెప్పినప్పుడు వెళ్ళి ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. ఇక చివరికి ఇవన్నీ కూడా దేవుడు ఆయన ఏ పని దేవుడు చెప్తే ఆ పని చేసిన తర్వాత తన వృద్ధాప్య దశలో ఏం చేశారంటే ఇక అందరిని పిలిపించారు. అందరిని పిలిపించి సమాజాన్ని పిలిపించి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఒక మాట అన్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. మరి మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఎంచుకోండి. మీరు ఆ యొక్క దేవతల్ని సేవిస్తారా, లేకపోతే మీరు యెహోవాను సేవిస్తారో ఆ చాయిస్ మీకే విడిచిపెడుతున్నాను. ఆయన బలవంత పెట్టలేదు. అయితే ఆ చాయిస్ని ప్రజలకి చెప్పి, అయితే నా మట్టుకైతే నేనును నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తాము, యెహోవానే సేవిస్తాము. ఎందుకంటే ఆ యెహోవా వల్లనే కదా ఈరోజు మనము ఈ స్థాయిలో మనం ఉన్నాం. మనం పాడుకున్న పాటలు, ఈరోజు పాట కృపా కృపా నీ కృప అనే పాటలో నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. కాబట్టి యెహోషువ ఆ పాట పాడగలడు. ఈ రోజున నేను చక్కగా ఈ యొక్క యోర్దానును దాటి ఈ యొక్క స్థితిలో ఈ వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే ఈ దేశంలో చక్కగా సమృద్ధి కలిగినటువంటి ఈ దేశంలో నేను ఉన్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని కృపే. కాబట్టి ఇక నేను యెహోవాను సేవించకుండా ఎవరిని సేవిస్తానండి? యెహోవాను ఆరాధించకుండా ఇక ఎవరిని ఆరాధిస్తాను? యెహోవాను వెంబడించకుండా ఇంకెవరిని వెంబడిస్తాను? యెహోవా గురించిన వాక్కు ప్రకటించకుండా ఇక దేనిని ప్రకటిస్తాను? నేను యెహోవా కొరకు జీవించకుండా మరి ఎవరి కొరకు నేను జీవిస్తాను? కాబట్టి నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా ఆయన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గమనించండి, విశ్వాసులుగా ఎఫెసీ పత్రిక 4:11-12 ప్రకారం చూస్తే విశ్వాసులుగా మనందరూ కూడా దేవునిని సేవించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. సంఘములో మనందరికీ ఏదో ఒక పని, ఏదో ఒక బాధ్యత దేవుడు మనకు అప్పగించడం జరిగింది. అందుకే మన ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు దేవుడు మనకు ఇచ్చారు. ఏదో ఒక టాలెంట్, ఏదో ఒక తలాంతు దేవుడు మనందరికి ఇచ్చారు. ఆ తలాంతు మనం గుర్తించి ఆ తలాంతును సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని నామ ఘనత కొరకు, అలాగే సంఘం క్షేమాభివృద్ధి చెందడం కోసము నీవు ఆ తలాంతును ఉపయోగించాలి. నీకు దేవుడిచ్చిన ఆ టైం, టాలెంట్, ట్రెజర్స్, వాట్ ఎవర్ ద లార్డ్ హస్ గివెన్ us, ఇప్పుడు అవన్నీ ఇప్పుడు దేవుని కోసం ఉపయోగించాలి. అంటే ప్రతి ఒక్కరికి, సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని, ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. మనందరూ కూడా విలువైన వారమే దేవుని దృష్టిలో, మనందరూ కూడా ప్రశస్తమైన వారమే. అందుకు దేవుడు సంఘాన్ని ఒక మన బాడీతో దేవుడు పోల్చాడు. మన దేహంలో అనేక అవయవాలు ఏ రీతిగా ఉన్నాయో ప్రతి అవయవానికి దేవుడు ఒక పని, ఒక బాధ్యత, ఒక ఫంక్షన్ దేవుడు ఏర్పాటు చేశారు. సేమ్ వే మనం కూడా దేవుని యొక్క సంఘంలో ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాం.
అది మనం గ్రహించి దేవుడు నాకు ఏ పని అప్పగించాడు, నాకు దేవుడు ఏ తలాంతు ఇచ్చాడు, నేను సంఘంలో ఏ పని చేయగలను, దేవుని నామ ఘనత కొరకు, అలాగే సంఘము క్షేమాభివృద్ధి చెందడం కోసం, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకని నేను ఒక మనుషుల కోసం చేస్తున్నాను ఉద్దేశంతో కాదు, దేవుణ్ణి సేవించే ఆ హృదయం మనకు కావాలి. ఆ సర్వింగ్ యాటిట్యూడ్, సర్వీస్ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. యెహోషువ అలాగా దేవుని తన జీవిత ఆఖరి తుదమట్టుకు దేవుణ్ణి సేవించాడు. దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా అతడు చేశాడు, అతడు నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడండి? మనం కూడా ఆయన్ని సేవించాలి, సేవించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. దేవుణ్ణి సేవించినప్పుడు మనకు ఏదైనా మరి ప్రయోజనం ఉందా, లాభం ఉందా అంటే తప్పకుండా గొప్ప లాభమే ఉంది. ఒకసారి పేతురు ప్రభుతో అంటారు, ప్రభువా మరి మేము మీ మాట విని మా యొక్క చేపలు బట్టి వృత్తిని అంతా మానేసి మిమ్మల్ని వెంబడించాం కదా, ఫాలో మీ అన్నారు. ఆయన వెంటనే వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఆఫీస్ అంతా క్లోజ్ చేసేసి కదండి, రిజైన్ చేసేసి కంప్లీట్గా వాళ్ళు దేవుని ఫాలో అయ్యారు. మరి ఒకరోజు ఆయన అడుగుతారు, ప్రభువా మరి మేము మిమ్మల్ని ఇలా వెంబడిస్తున్నాం కదా అని విడిచిపెట్టి మాకేమైనా ప్రతిఫలం ఉందా, లాభం ఉందా, ప్రయోజనం ఉందా, మాకేదైనా మేలుందా అంటే, అవును పేతురు తప్పకుండా ఉంది, అది ఇహమందును పరమందును మీకు అంటే ఆ రెండంతల ఆశీర్వాదం అయితే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం దేవుని కోసం ఏ చిన్న పని చేసినా, దేవుని కోసం ఏ చిన్న త్యాగం చేసినా, ఎందుకు చిన్న త్యాగం అంటున్నానంటే యేసయ్య చేసింది పెద్ద త్యాగం కాబట్టి, ఆయన లాంటి త్యాగం మనం ఎవరు చేయలేము కదండి. సో మనం చేసేది చిన్న చిన్న త్యాగాలే దేవుని కోసం. దేవుడి కోసం మనం ఏది చేసినా, ఏది ఇచ్చినా అది రికార్డ్ అవుతుంది. సో ఆయన మెమరీలో అది సేవ్ అయి ఉంటుంది. సో దానికి దేవుడు ప్రతిఫలాన్ని, రివార్డ్ని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. అది ఖచ్చితంగా యెహోషువ ఆ రివార్డ్ని అనుభవించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవించినందుకు ఒక గొప్ప రివార్డ్ అతడు పొందుకున్నాడు. రైట్, చదవండి. చివరిగా 5వ పని ఏంటి, మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నారు? ద్వితీయోపదేశకాండం 10:13. యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుట. అదండి, టు కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ స్టాట్యూట్స్. సింపుల్గా చెప్పాలంటే ఒబేయింగ్ హిస్ కమాండ్స్. దేవుని యొక్క మాట వినడం, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం. మనం కూడా మన పిల్లలు, రే చెప్పిన మాట వినరా, ఎందుకు అనవసరంగా కొట్టించుకుంటావు, చెప్పిన మాట వింటే బాగుంటుంది కదా, చెప్పినప్పుడు ఆ మాట వింటే చాలు. సింపుల్. దేవుడు ఆశించేది కూడా అదే. సో ఫిజికల్ పేరెంట్స్తో ఎందుకు దేవుడు ఆ మాట పెట్టించారంటే, మనకు స్పిరిచువల్ ఫాదర్గా ఆయన ఆ మాట ఆయన నోట ఉంది కాబట్టి. ఏంటది? మీరు చెప్పినప్పుడు ఆ మాట వింటే చాలా బాగుంటుంది. సో దేవుడు ఏదో పెద్దవి మనం చేయాలని, ఓకేనండి, పెద్దది అలాంటి ఒక కొండని మనం మోయాలని దేవుడు ఇక్కడ చెప్పాల. ముందే చెప్పాను కదండి, 1,00,000 కిలోమీటర్లు ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళి చెప్పు లేకుండా తిరగమని దేవుడు అని చెప్పాలి. అది అలా చెప్తే మన కష్టం. అయితే నేను చెప్పే మాట విను, అంతే, ఆలోచించాలి, ఆ ప్రకారం చెయ్యి అంటున్నాడు దేవుడు. అయితే అదే మనకు చాలా సార్లు కష్టమైపోతుంది కదండి. దేవుడు చెప్పే మాట ప్రకారం చేయడమే మనకు చాలా కష్టమైపోతుంది. అందుకే ఒకసారి ఈ వ్యక్తికి చాలా కష్టమైంది దేవుడు చెప్పిన మాట. దేవుడు ఒకసారి సౌలు అనే రాజుకు కనబడి, ఇదిగో సౌలు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మిద్యానీయులను నీవు అందరినీ సంహరించమని దేవుడు చెప్పాడు అతనికి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు ఏం చేస్తాడంటే, ఆ దేవుడు చెప్పారు ముందుగానే, అక్కడ ఎవరిని విడిచిపెట్టకుండా మొత్తం అన్నిటినీ, మనుషులనైనా జంతువులనైనా నువ్వు ఇంకా సంహరించాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. రైట్. ఆ యొక్క ప్రజలను, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారో ఆ ప్రజల మీద. అయితే ఈ సౌలు ఏం చేస్తాడంటే, అక్కడికి వెళ్ళి మనుషుల్ని చంపి కొన్ని జంతువులు, గేదెలు లేకపోతే ఆవులు, క్రొవ్వినవి, చాలా ఆరోగ్యంగా ఉన్నవి, చాలా పశువులు చాలా బలంగా ఉన్నవి చూసి ఏం చేస్తాడు, సరే ఇవి చంపకుండా వదిలేద్దాము, ఇవి చాలా బాగున్నాయి, చాలా వాల్యుబుల్గా ఉన్నాయి కాబట్టి, తర్వాత చివరికి ఇవి దేవునికి అర్పించేద్దాం,
ఎటు ఆ రోజుల్లో దేవునికి అర్పించేటువంటి ఒక ఆనవాయితీ ఉండేది కాబట్టి, బలులు అర్పించే వ్యవస్థ, ఆ సాక్రిఫిషియల్ సిస్టమ్ ఆ రోజుల్లో ఉండేది కాబట్టి, ఇది దేవునికి అర్పించేద్దాంలే అని ఏంటి తన యొక్క సొంత రీజనింగ్తో, తన సొంత ఆలోచనతో, అంటే దేవుడు చెప్పిన మాట పూర్తిగా అలాగ చేయకుండా వాటిని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇక దేవుడు సమూయేలుకి, ప్రవక్త అయిన ప్రాఫిట్ అయినటువంటి సమూయేలుకి దేవుడు ఆ మాట చెబితే, మరి సమూయేలు వచ్చి, సౌలు ఏం చేసావయ్యా? ఏం చేశాను సార్, ఇదిగోండి ఇలాగా, మరి ఇవి బాగున్నాయి కదా, మరి బలి పెంచడానికి మరి నేను ఉంచాను అంటే, అప్పుడు దేవుడు సమూయేలు ద్వారా ఒక మాట అన్నారు. చదవండి, మొదటి సమూయేలు 15:22. ఆమ్ ఆమ్ ఉమ్, 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 ఉమ్. అదండి, సౌలు ఏమనుకున్నాడండి, ఈ పొట్టేళ్ళు దహన బలులు అర్పిస్తే ఓకే దేవుడు సంతోషిస్తాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు బలులు అర్పిస్తే సంతోషించాడు, కానీ మాట వింటే, చెప్పిన మాటకు విధేయత చూపిస్తే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అక్కడ సౌలు ఫెయిల్ అయ్యాడు. సౌలు దేవునికి అవిధేయత చూపించాడు. సో దానివల్ల చాలా భయంకరమైనటువంటి నష్టము సౌలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత యుద్ధంలో చాలా దారుణంగా మరి చనిపోవాల్సి వచ్చింది. ఒక విధంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది సౌలు, అతని కుమారులు కూడా. ఇంకెందుకంటే అప్పటి నుంచి కూడా ఇంకా అతడు తను జస్టిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏ మాత్రమే తను చేసినది తప్పు, పాపము అని పశ్చాత్తాపడలేదు, రిపెంటెన్స్ లేదు. అందువల్ల ఏం జరిగిందండి, ఇక దేవుడు అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా అతడు ఆ రీతిగా ప్రవర్తిస్తుండడం వల్ల చివరికి భయంకరమైన నాశనాన్ని అతడే కొని తెచ్చుకున్నాడు. ఎందుకు? ఫర్ ద సింపుల్ రీజన్, హీ డిసొబేడ్ గాడ్. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అతడు చేయలేదు. సింపుల్. దేవుడు ఏది చెబితే అది చేయాలి, ఎలా చేయమని చెప్తే అలా చేయాలి, ఎప్పుడు చేయమని చెప్తే అప్పుడు చేయాలి, ఎంత మడుగు చేయమని చెప్తే అంత మడుగు చేయాలి. దట్స్ ఇట్, బస్, అంతే. ఇంకా మనము ఆయనకి సలహాలు ఇచ్చేంత జ్ఞానులం అండి మనం? చెప్పండి, మనకంత జ్ఞానం ఉందా? మన మెదడు చాలా చిన్నది కదండి, సైజులో చిన్న మెదడు. మనకి దేవునికి ఆలోచన చెప్పేంత, దేవునికే మనం క్లాస్ తీసుకునేంత జ్ఞానం మనకు లేదు. సింపుల్గా ఆయన ఏం చెప్తే అంతే ప్రభు, మీరేం చెప్తే అలా చేస్తారు. అందుకే అదే సమూయేలు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారండి, చిన్న వయసులోనే సమూయేలు తీసుకొచ్చి దేవాలయంలో విడిచిపెడుతుంది యాజకుడు ఏలి దగ్గర. మరి ఒకరోజు ఆ సమూయేలుకి ప్రభు పిలుస్తాడు. సమూయేలు అంటే అతను ఫస్ట్లో అర్థం చేసుకోలేదు. యాజకుడు పాస్టర్ గారు పిలుస్తున్నారేమో, ఏంటి సార్ పిలిచారని వచ్చాడు. బాబు నేను పిలవలేదయ్యా అని మళ్ళీ పంపిస్తే, మళ్ళీ రెండోసారి దేవుడు పిలుస్తాడు, మళ్ళీ మూడోసారి, మళ్ళీ ఇలాగా మూడు సార్లు వస్తాడు. మూడోసారి అప్పుడు సౌలు ఏలి చెప్తాడు, బాబు ఈసారి కనుక నీవు అదే స్వరాన్ని వింటే, ప్రభువా నేనున్నాను, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము ప్రభువా అని మాట్లాడు బాబు అని ఏలి చెప్తే, వెళ్ళినప్పుడు తర్వాత 4వసారి ప్రభు పిలుస్తారు. 4వసారి పిలిస్తే సమూయేలు అని స్వరమైనప్పుడు, అప్పుడు ప్రభువా నేనున్నాను, ఆజ్ఞ ఇమ్ము, మీరేం చెప్తే అది చేస్తాను. సో చిన్నప్పుడు తన మైండ్లో ఏదైతే అతడు గ్రహించాడో, పెద్దయిన తర్వాత కూడా ఇప్పుడు సౌలుకి ఏకంగా చాలా పాపులర్ రాజు, ఆయన చాలా ఫేమస్ పాపులర్ కింగ్. సౌలు అంటే చాలా స్మార్ట్ కింగ్. ఇప్పుడు అతనికి ఈ మాట చెప్పగలుగుతున్నాడు, ఏంటయ్యా సౌలు ఇలా చేసావేంటి, ఎందుకు అలా చేశావు, దేవుడు నువ్వు చేసిన పని బట్టి సంతోషిస్తాడనుకున్నావా? లేదు, మాట వినుటని బట్టి మాత్రమే. అదండి. కాబట్టి దానికి పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ ఫర్ డిసొబీడియన్స్, చాలా హెవీ ప్రైస్ అతను పే చేయాల్సి వచ్చింది. కాబట్టి అదండి, దేవుడు ఆ రోజున తన ప్రజలను ఈ 5 సంగతులు ఇవే కదా అడుగుతున్నాను, ఇవి తప్ప నేను వేరే అడగట్లేదు కదా, చిన్న విషయాలు అంటే మీరు చేయగలిగినవి అడుగుతున్నాను. అది కూడా ఎవరి కోసం? ద్వితీయోపదేశకాండం 10, 12, 13. కాబట్టి ఇశ్రాయేలు, అది మొదటి విషయం, యెహోవాకు భయపడాలి,
రెండవది ఆయన మార్గములన్నిటిలో మనం నడవాలి. మూడవది మనందరూ ఆయనను ప్రేమించాలి. నాలుగవదిగా నీ దేవుడైన యెహోవాను మన పూర్ణ మనస్సుతో ఆయన అందరూ సేవించాలి. ఎవరి మేలు కొరకండి? ఇప్పుడు ఈ 5 పనులు దేవుడు ఎందుకు చెప్పాడు? ఆయన మేలు కోసమా? ఆయన ఏదో స్వార్థాన్ని స్వలాభాన్ని ఆశించా? ఆయన స్వప్రయోజనం కోసమా? కాదు. చదవండి, చాలా స్పష్టంగా ఉంది. నీ మేలు కొరకు, మన మేలు కొరకు. కంటిన్యూ చేయండి. నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా కట్టడలను అనుసరించి మనం నడుచుకోవాలని దేవుడు చెప్తున్నారు. అది కాక మరి ఇంకేం అడుగుతున్నాడండి? మరి కష్టం ఇంకేం అడగట్లేదు కదా. మన వల్ల కానివి, మనం చేయలేనివి, మనకు అసాధ్యంగా అనిపించేది, మన బరువు మోయలేనివి మన దేవుడు చెప్పట్లేదు కదా. మన వల్ల అయ్యేవే, మనం చేయగలిగినవే, అది కూడా చివరికి ఎవరికి మేలండి? మన మేలు కొరకే దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ రోజున ఇశ్రాయేలులకు, ఈ రోజున మనకు అదే మాటలు సంఘాన్ని దేవుడు చెబుతూ ఉన్నారు. అయితే చాలాసార్లు మనకి ఏవి ఈజీ అనిపిస్తాయో అవే మనకు సాతానుడు కష్టంగా మార్చేస్తాడు. మనకి ఇంకా అవ్వదులేండి, ఇది కష్టం లేండి అని అనిపించేలా మన ఇమాజినేషన్స్ వాడు తీసుకెళ్ళిపోయి మన మనసు వాటి మీద పెట్టకుండా సాతాను చేస్తాడు. అది మనము ఈరోజు జయించాలి. ఈరోజు దేవుని సహాయాన్ని అడగాలి. ప్రభువా, ఈరోజు మేము మేము చేయగలిగిన పనులే, ఈ 5 పనులే మేము చేయడానికి మాకు సహాయం చేయండి అని అడగాలి. అలాగే ప్రభువా, చాలాసార్లు వీటిలో మేము తప్పిపోతూ ఉన్నాం అని ఆ విషయంలో మరి మనము పశ్చాత్తాపడాలి. రిపెంట్ అయ్యే విషయాలు, తండ్రి నేను ఈ 5 విషయాలు బహుశా పలానా విషయంలో మేము తప్పిపోతున్నాము, మాకు సహాయం చేయండి, మాకు శక్తిని బలాన్ని ఇవ్వండి ఈ విషయంలో అని దేవుని అందరు కూడా అడుగుదాం. అందరు కూడా మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం, సమర్పణ ప్రార్థన చేద్దాం. ఎవరికి వారుగా ప్రభువుకి వాక్యాన్ని విన్న తర్వాత స్పందించేటటువంటి ప్రార్థన ఇది. అడగండి దేవుని సహాయం. అవును, దేవుడు ఈ రోజున మన నుంచి ఆశించేది ఇదే కదా అని దేవుడు అంటున్నాడు. అది కూడా మీ మేలు కొరకు నేను చెప్తున్నాను కదా అని దేవుడు చెప్తున్నారు. అవునండి, అనేక సార్లు మరి మనము ఈ విషయంలో మరి మనము తప్పిపోతూ ఉన్నాం. దేవుడు ఏమడుగుతున్నారండి? ఆయనను భయపడాలని మొదటిగా ఆయన కోరుతున్నారు. రెండవదిగా ఆయన మార్గములన్నిటిలో నడవాలని ఆశిస్తున్నారు. ఆయనను ప్రేమించాలని ఆశిస్తూ ఉన్నారు. అలాగే మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించాలని అడుగుతున్నారు. అలాగే ఇక ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన మాటలు మనం ఆ ప్రకారంగా గైకొని నడవాలని దేవుడు కోరుతున్నారు. ఇవే కదా దేవుడు మన నుంచి కూడా ఈరోజు సంఘం నుంచి ఆశిస్తున్నారు. అయితే ఆ విషయాల్లో వారు తప్పిపోయారు. చాలా మంది ఆ దినాల్లో దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. మనమైతే అలా ఉండకుండా, వీటిలో తప్పిపోయే వారిగా ఉండకుండా, ఒకవేళ ఈ విషయాలను తప్పిపోతున్నట్లయితే ఈ రోజు ప్రభు దగ్గరికి క్షమాపణ అడుగుదాం. ప్రభువా, అయ్యా, అవునయ్యా, ఈ విషయంలో దేవా మేము తప్పిపోతున్నాము నాయనా, మాకు మీ సహాయం కావాలయ్యా, మాకు మీకు కృప కావాలి తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నాకు సహాయం చేయవ తండ్రి. ప్రభువా, అవునయ్యా, మీరు కూడా ఈరోజు ఇదే అడుగుతున్నారు కదా ప్రభువా. తండ్రి, నాకు ఈ విషయంలో దేవా సహాయం చేయ ప్రభువా. ఎల్లప్పుడూ మీకు నేను భయపడుటకు, మీ అందరి భయభక్తులు కలిగి జీవించడానికి ప్రభువా, అలాగే మీ మార్గములన్నిటిలో తండ్రి నేను మీ మార్గములలో నేను నడవడానికి నాకు సహాయం దయచేయ తండ్రి. మీ మార్గాలు నాకు తెలియచేయ తండ్రి. ఆ ప్రకారంగా నేను నడవడానికి నాకు కృప చూపించు తండ్రి. మిమ్మల్ని ప్రేమించే మనస్సును కూడా నాకు దయచేయ తండ్రి. మొదటిగా మిమ్మల్ని ప్రేమించాలి నా పూర్ణ హృదయంతో, అలాగే నా పొరుగు వారిని కూడా, మనుషులను కూడా, విశ్వాసులను కూడా, తోటి విశ్వాసులను కూడా నేను ప్రేమించాలి. ఆ మనస్సు నాకు దయచేయ తండ్రి. అలాగే ప్రభా, మిమ్మల్ని నేను సేవించాలి. అలాగే మీరు ఏ మాట చెబితే ఆ మాట ప్రకారంగా చేయడానికి మిమ్మల్ని సేవించే మనస్సు నాకు దయచేయము తండ్రి. అలాగే మీరు చెప్పే ఆజ్ఞలు, కట్టడలు నేను గైకొను దేవా, నాకు కృప చూపించు నాయన. మీ వాక్యం ద్వారా ఈ రోజున నాతో స్పష్టమైన రీతిలో మాట్లాడేందుకే స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. హల్లెలూయా. ప్రభువా, మీ సహాయాన్ని కోరుకుంటున్నాను ఆయన. దేవా, సహాయం చేయ తండ్రి అని అడుగుదామా? దేవుని బిడ్డలారా, ప్రభు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు తీర్మానం తీసుకుంటే, ఒక దృఢ నిశ్చయం తీసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవా
ఒక నిశ్చయం, ఒక తీర్మానం తీసుకుంటే, ఇదిగో నేను కూడా ఈ ప్రకారంగా జీవించాలి ఇది మొదలుకొని అని గనక ఒక తీర్మానం తీసుకుంటే, టేక్ ఎ డెసిషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దిస్ ఈవినింగ్ అండ్ హీ విల్ హెల్ప్ యు అవుట్. హల్లెలూయా. ఆయన మనకు సహాయం ఇస్తారు, ఆయన మనకు బలాన్ని ఇస్తారు, ఎందుకంటే మనం తీసుకుంటుంది ఆయన కోసం కాబట్టి. హల్లెలూయా. ఆ ప్రకారంగా దేవుడే మనకు జీవించటకు ఆయనే శక్తినిచ్చే దేవుడై ఉన్నారు, ఆయన మనకు బలం ఇచ్చే దేవుడై ఉన్నారండి. హల్లెలూయా. దేవా, మా అందరికీ సహాయం చేయండి ప్రభువా. ఈ రోజున మీ యొక్క వాక్యమును ప్రభువా అందరికీ అయ్యా మీతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నారు, స్తోత్రాలు. మరి ఆ వాక్య ప్రకారంగానైనా నువ్వు జీవించడానికి మాకు కావలసిన కృపను, మాకు కావలసిన అభిషేకమును, మాకు కావలసిన సహాయాన్ని దేవా మాకు దయచేయి తండ్రి, దయచేయు నాయనా. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మాకు సహాయం దయచేయు తండ్రి. మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నాము నాయనా, మీ వైపే చూస్తున్నాము తండ్రి. ఆత్మదేవుడా, ప్రతి ఒక్కరికి సహాయం దయచేయి తండ్రి. సార్వత్రిక సంఘములకు సహాయం దయచేయి తండ్రి. అయ్యా, మరి మాటలు ఎవరైతే వింటున్నారు వారికి సహాయం దయచేయము తండ్రి. మీ ఆత్మ ద్వారా వారిని ముద్రించుము తండ్రి. హల్లెలూయా. దేవా, మీరు కృప చూపించి సహాయం దయచేయనైనా. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆ ప్రకారంగా మీరే మా అందరికీ ప్రభువా సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.